మనం ఇంతకు ముందు కూడా నేను రాసిన వార్తల ప్రకారం అయితే ప్రతిసారి కూడా ఇప్పుడు ఇవాళ ఏదో రాశారు, దాని పేరేంటిది, గోడౌన్ల గిడ్డంగుల సంస్థకు అప్పచెప్తారు అన్నది. దాంట్లో జీవోలో ఉంటుంది చూడండి, ప్రతి గోడౌన్లో కూడా ఇంత స్టాక్ని దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ అంటారు. ఈవెన్ మీరు రేషన్ షాప్ అతనికి కూడా ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ ఎంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు అనేది ఉంటుంది లెక్క. ఇందులో వే బ్రిడ్జ్ లాసెస్ కూడా ఉంటుందా సార్? అదే ట్రాన్స్పోర్టేషన్ అప్పుడే వే బ్రిడ్జ్ లాసెస్ ఉండేది. అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ పక్షులు తిన్నాయని లేకపోతే అటుడికి బొక్కలు పడి జారిపోతా ఉంటాయి బియ్యం. మీరు చూస్తే బియ్యం దారి పొడుగునా పోతా ఉంటుంటాయి. సాధారణంగా అవి జాగ్రత్తగా మంచి గోతాములు అవన్నీ ఉండాలా, అదో సిస్టమ్ ఉండాలి. అట్లాగని ఆ వంకతో తినేది కూడా ఉంటది, ఉద్యోగులు తింటారు ఆ వంకతో కూడా. వాస్తవంగా ఇవన్నీ కింద స్థాయిలో తినేస్తారు. మేబీ అట్లా తినేటటువంటి వాళ్ళు పేరునానికి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కూడా, లేదని చెప్పడం కూడా మాయకత్వం ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే దాని మీద నేననే పాయింట్ అలా ఎలక్షన్లు దాని మీద బతుకుతున్నాడు అనేది అమాయకత్వం అంటున్నా. జరుగుతాయి, దాంట్లో జరగకుండా ఉండాలి అంటే అసలు ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గిడ్డంగుల సంస్థకి ఇచ్చినా మళ్ళీ అందులో ప్రైవేట్కి తీసుకుంటారట. కేంద్ర ప్రభుత్వము ఓ సిస్టమ్ పెట్టింది, అరే బాబు మీ రాష్ట్రాల్లో ఈ గోడౌన్స్ పెట్టుకోండి, కట్టుకోండి, దానికి మేము 60% సబ్సిడీ ఇస్తాం, 80% సబ్సిడీ ఇస్తాం అంది. నువ్వేం చేయాలి?